బెజ్జంకి మండల కేంద్రంలో రైతు బీమా కళ్యాణ లక్ష్మి పథకాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకుల రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ రసమై బాలకిషన్ గారి ఆదేశానుసారంగా ఈరోజు నిరసన కార్యక్రమం ప్రభుత్వ దిష్టిబొమ్మను పార్టీ ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకొరకనగా ఆగస్టు 14 నాడు రైతు బీమా పాలసీ అనేది రద్దయినది. అటువంటి ఆగస్టు 14 నాడు రెన్యువల్ చేసే అటువంటి కార్యక్రమాన్ని రైతు బీమాను ఈ గత ప్రభుత్వం కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియం కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా వేరే పెడతామని చెప్తుండు, కుటుంబ యజమానికి పెడతామని చెప్పి ఆ పథకం పెట్టిన తర్వాత రద్దు చేసినాయని ఉండు. ఆ పథకంలో కూడా కుటుంబ యజమాని ఉన్నాడు. దీనిలో ఒక గుంట ఉన్నటువంటి రైతుకు కానీ కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా కానీ రైతు పాస్బుక్ ఉన్న హోల్డర్కు భూమి యజమానికి డబ్బు వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. ఇటువంటి చరిత్ర గల కేసీఆర్ ఎన్నో మేలు రకమైనటువంటి చేసిన పథకాలు అద్భుతంగా ఉన్నాయి. 200 ఉన్నటువంటి పెన్షన్ను 2000, 500 ఉన్నటువంటి పెన్షన్ను 4000 రూపాయలు చేసినటువంటి ఘనత, చేయూత మరియు వితంతు పెన్షన్లు మరియు ఒంటరి మహిళలకు ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం కేసీఆర్ గారు రైతును ఉద్దేశించి రైతు ఏదైనా అనారోగ్యం కానీ పాము కాటు కానీ పుట్టి చనిపోయినట్టయితే తక్షణమే 5 లక్షల రూపాయలు ఇచ్చే బీమాను కేసీఆర్ గారు పెట్టిండు. దానికి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న దీనమైన పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకోసం అంటే ఒక రైతును ఆదుకొని ప్రభుత్వం నువ్వు ఎందుకుండి ఏం లాభం అని మేము ఈ సభాముఖంగా అడగదలుచుకున్నాము. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళకు కానీ కరెంటుకు కానీ రైతు బీమాకు కానీ రైతు ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి డోకా లేకుండా నడిపించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నిన్న కోర్టులో కళ్యాణ లక్ష్మి అనేది రద్దు చేయాలని హైకోర్టు స్టే విధించింది. వీళ్ళు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మొదటి పథకంగా 12 సంవత్సరాల నుంచి రద్దు చేయని కళ్యాణ లక్ష్మి పథకము ఈరోజు ఎందుకు రద్దు అవుతుంది? దీన్ని చేసేపించిన బాధ్యులు ఎవరు? ఒక పేదింటి ఆడపిల్లకు ఆడపడుచుకు 1 లక్ష రూపాయలు ఒక మేనమామ కట్నంగా కేసీఆర్ ఇచ్చిండు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాల్సుకొని అడ్వకేట్ ద్వారా కేసు వేయించి ఆ పథకాన్ని నిలుపుదల చేయుటకు అవకాశం చేసింది. నువ్వు అడ్డగోలుగా హామీలు ఎందుకు ఇచ్చినావు? ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? కులం బంగారం ఇవ్వకపోతే నాయన ఆడపిల్లకు 1 లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆడబిడ్డను ఆదుకోమని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు రైతు బంధుతో పాటు కేసీఆర్ ఒక 5 గుంటలున్న రైతుకు కూడా రైతు బీమా అమలు చేసిండు. దానివల్ల మాకు తెలిసి ఎంతోమంది నిరుపేద రైతులకు నిరుపేద కుటుంబాలకు మంచి జరిగింది. ఈరోజు రైతు బంధు ప్రీమియం చెల్లించక ఆ రైతు బంధును మూలన పెట్టి ఏదో కుటుంబ పెద్దకు 5 లక్షలు ఇస్తా అని ప్రమాణాలు వలుపుతున్నావు. దీనివల్ల రైతులు ఎంత నష్టపోతారు, ఎంత ఇబ్బందులు ఎదురవుతాయి అనేది నీకు తెలియదు. రేవంత్ రెడ్డి, నువ్వు ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం, రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం నువ్వు ప్రభుత్వంలో గద్దెక్కినవు తప్ప రైతుల కోసం ఆడపిల్లల కోసం ఆలోచించే ప్రభుత్వం ఇది కాదు నాయన. ఇకనైనా ఈ చిల్లర మల్లర మాటలు మానుకో. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ను బదనాం చేసిన మానుకొని ఒక ఆడపిల్లకు న్యాయం జరిగే కళ్యాణ లక్ష్మి కానీ రైతులకు న్యాయం జరిగే రైతు బీమా, నువ్వు రైతు బంధు ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు కావచ్చు, కానీ రైతు బీమాను మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున.